ఆదివాసుల చరిత్ర అంతా పోరాటాల చరిత్రేనని మంత్రి సీతక్క అన్నారు. సమ్మక్క సారక్క, బీర్సా ముండా, రామ్జీ గోండు, కొమరం భీం వంటి మహానీయులు హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడారని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక భూ, ఉద్యోగ, ఉపాధి హక్కులను ప్రభుత్వాలు సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎవరిపైనా వ్యతిరేకత లేకుండా అందరితో అన్నదమ్ముల్లా కలిసి ఉంటూనే ఆదివాసుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అడవిపై హక్కులు, ఉద్యోగాలు, ఇళ్ల కోసం ఆదివాసుల డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆదివాసుల భాష, సంస్కృతి, వేషధారణ, సంప్రదాయాలను కాపాడుకోవాలని, కొమరం భీం ఆశయాలతో ముందుకు సాగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మరి అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో గౌరవనీయులు సోదరుడు మన స్థానిక ఆదివాసుల చరిత్ర అంతా పోరాటాల చరిత్రే. ఇవాళ అడవిలో మన పూర్వీకులు జీవనం మొదలుపెట్టిన కానుంచి చెట్టుతోటి, పుట్టతోటి, వానలతోటి, వరదలతోటి, జంతువులతోటి పోరాడుతూ ఇక్కడ దాకా మనం వచ్చినాం. కానీ మరి పోరాటాలు చరిత్రలో అమోఘం. ఆనాడు కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క సారలమ్మ నుంచి, మరి బ్రిటిష్ కాలంలో పోరాడినటువంటి బీర్సా ముండా కాన్ నుంచి, రామ్జీ గోండు కాన్ నుంచి, కొమరం భీం ఆనాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం కాన్ నుంచి ఈనాటి వరకు పోరాటాలలో అగ్రభాగాన ఉన్నది ఆదివాసులే. ఆ పోరాటాలన్నీ ఆత్మగౌరవం, హక్కులు, మరి స్వేచ్ఛ, సమానత్వం కోసం జరిగినటువంటి పోరాటాలు. ప్రాణత్యాగాలు కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. కానీ ఫలితాలు చాలా చాలా తక్కువ ఈ జాతికి దక్కిందని నేను చెప్పదలుచుకున్నా. మంత్రిగా ఉన్నా కానీ ఫలితాలు చాలా తక్కువగా వచ్చినాయి. కానీ మనము రాజ్యాంగంలో చూస్తే మరి మనకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక భూ హక్కులు, ప్రత్యేక ఉద్యోగ ఉపాధి హక్కులు అన్ని కూడా ఆనాడు నెహ్రూ, మన అంబేద్కర్ గారు రాజకీయ నాయకుడిగా నెహ్రూ గారు కూడా ముందుండి ఇద్దరు కలిసి స్వయం ప్రతిపత్తి ఉండాలని 5th షెడ్యూల్ ఏరియా అని మన ప్రాంతాలకు, 6th షెడ్యూల్ ఏరియా అని ఈశాన్య రాష్ట్రాలకు, మణిపూర్, అస్సాం, సిక్కిం అలాంటి రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంప్లిమెంటేషన్ చేసే కాడ అధికారులకు సరైనటువంటి అవగాహన లేక కూడా వాటిని అమలు చేయక ఇన్నాళ్లు ఇబ్బంది పడుతూ వస్తున్నాం. ఇప్పటికి కూడా మాకు ఎవరితో శత్రుత్వం లేదు. ఈ జాతి సోదరులకు కూడా చెప్తున్నా, ఏ కులాన్ని మనం ద్వేషించాల్సిన అవసరం లేదు, ఏ ప్రాంత ప్రజలను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ న్యాయంగా రావాల్సినటువంటి హక్కుల కోసం మేము అడుగుతాం. ఖచ్చితంగా ఆనాడు మన్యం బిడ్డల కోసం పోరాడినటువంటి మరి గిరిజనేతరుడైన చరిత్రలో గొప్పగా మిగిలిపోయిన నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు. ఈ రోజు అదే స్ఫూర్తితో ఆంధ్రలో కూడా ఇంకా మన్యం బిడ్డలు పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ఎవరిని ఈ జాతి వ్యతిరేకించలేదు. ఎవరు వచ్చినా హక్కున చేర్చుకున్నారు ఆనాడు ఈ దట్టమైన అడవులలో. కాబట్టి అన్నదమ్ములాగా, అందరితో అక్క చెల్లెల్లాగా, కుటుంబాలాగా కలిసి ఉంటూనే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక అవకాశాలను ఖచ్చితంగా ఉపయోగించుకునే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి వాటిని ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన్ని ఏర్పాటు చేసి దాదాపుగా 15 నెలల రోజుల నుంచి నాకు రెగ్యులర్ గా ఇంటికి వచ్చి అక్కను తప్పకుండా రావాలి అంటే ఎప్పటికైనా వస్తూనే ఉంటా కదా, ఏంటిది ఇంపార్టెన్స్ అనుకున్నా. కానీ ఒక 5గురు జమగూడాలంటే కనీసం మన కొమరం భీం గారి యొక్క వర్ధంతి జయంతి నిర్వహించుకోవాలంటే ఇక్కడ ఎన్ని రకాల చరిత్ర జరిగిందో ఇప్పుడు వివరించిన తర్వాత నాకు కూడా అర్థమైంది. ఖచ్చితంగా నేను రావాల్సిన చోటికి ఈ రోజు ములుగు గాని, హైదరాబాద్ గాని, లేకుంటే ఇతరత్ర ప్రోగ్రామ్స్ వదిలిపెట్టి మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి
మరి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి జాతి యొక్క ఔన్నత్యాన్ని, జాతి యొక్క కీర్తిని, మన హక్కులను కాపాడినటువంటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సోదరుడు మరి మన ఎమ్మెల్యే గారికి, ఆదినారాయణ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మన కలెక్టర్ గారు మాకు ఐటీడీఏకి ఏటూ నాగారంలో పీఓగా పనిచేసిన అనుభవంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. అందుకని వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మరొక సోదరుడు గౌరవనీయులు తెలంగాణ రక్షణ సేన పార్టీలో వైరా నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడికి ఎలాంటి పదవిలు ఇవ్వలేదు. తెలంగాణ రక్షణ సేన పార్టీతో అసోసియేట్ అయి పనిచేస్తున్న జి డేవిడ్ రాజు జగదీష్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ నాయకత్వం సీనియర్ గా స్పందించింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి జి డేవిడ్ రాజును పక్కన పెడుతున్నామని సమస్త ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇక నుంచి పార్టీతో డేవిడ్ రాజుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాం. గాంధీ ఆసుపత్రి మార్చురీలో మెడికో విద్యార్థి ప్రియాంక భౌతిక కాయానికి మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ నివాళులర్పించారు. ప్రియాంక తండ్రిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. ప్రియాంక మరణానికి కారణమైన వారిని చట్టంలోని లోసుగులను ఆసరాగా చేసుకుని తప్పించుకోకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి శ్రీహరి అన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడినటువంటి వ్యక్తుల పట్ల అధికారులతో, ఆంధ్రప్రదేశ్ అధికారులు మరి అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళొకసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగనీయకుండా, జరిగితే ఈ ఇన్సిడెంట్ 75 ప్రముఖ కార్పొరేట్ కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు. నిజామాబాద్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామ గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేళాలో 75 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూలు నిర్వహించాయి. యువత విద్యార్హతలతో పాటు కమ్యూనికేషన్, సాంకేతికత, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సిపి సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు అర్హత పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి యువత నుంచి విశేష స్పందన లభించింది. ఇవాళ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల నిజామాబాద్ అర్బనే కాకుండా రూరల్ నుంచి కూడా జనాలు వచ్చి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లానే కంపెనీస్ కూడా చూడడం జరిగింది. డిఫరెంట్ కంపెనీస్, అది 10th పాస్ అయిన వాళ్ళకి, 12th పాస్ అయిన వాళ్ళకి, తర్వాత డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళకి, 3 years 8 years ఎక్స్పీరియన్స్ అయ్యి తర్వాత జాబ్ లే ఆఫ్ చేసిన వాళ్ళందరూ డిఫరెంట్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ జరగడం జరుగుతూ ఉంది. చాలా చాలా మంచి వాతావరణం కనబడుతూ ఉంది. అండ్ జనాలు కూడా ఇంత మంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఎవరైతే నాట్ జస్ట్కి ఫ్రెషర్స్ లేదంటే కొత్త వాళ్ళని కాకుండా ఈవెన్ సీనియర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడితే మొత్తం ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడితే మొత్తం 1000 జాబ్స్ మన దాకా మన పిల్లలకి ఇక్కడ వచ్చే అవకాశం ఉందన్నారు. అట్లానే జాబ్స్ పెట్టడమే కాకుండా స్కిల్ ట్రైనింగ్, సో దట్ జాబ్ పెట్టడానికి మధ్యలో ఉన్న స్కిల్ చక్కగా లేకపోతే దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా 3 కంపెనీస్ పైన వచ్చినాయి. వాటి కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దానివల్ల మన యువత ప్రాపర్ సఫిషియెంట్ స్కిల్ లేకపోయినా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా కాజీపేటలో వార్షిక ఉర్సు షరీఫ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉర్సుకు వచ్చే జైరీన్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. దర్గా సజ్జాదే నషీన్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ షా గులాం అఫ్జల్ బియాబానీ
ఖుస్రూ పాషా మాట్లాడుతూ 6 రోజుల పాటు సుమారు 30,000 మంది జాయరీన్ కు లంగర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దర్గా హిందూ ముస్లిం ఐక్యత సోదర భావానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. वहाँ पर खिताब करेंगे और एक अच्छा मैसेज देंगे जो आज हिंदुस्तान को ज़रूरत है। हमारा हिंदुस्तान तभी तरक्की कर पाएगा जब तमाम बरादरों में इत्तेफाक रहे, मोहब्बत रहे। वो मोहब्बत का पैगाम ऐसे आस्थानों से निकलता है। अल्हम्दुलिल्लाह कल यहाँ पर वो पैगाम आपको देगा। और खाजीपेट की दरगाह शरीफ की जानिब से मैं जनाब राजेंद्र रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ। उन्होंने काफ़ी दिलचस्पी ली, बहुत अच्छा इंतजाम किए हैं, पब्लिक उनसे खुश है और उम्मीद करता हूँ 3-4 दिन भी ये टच में रहेंगे जिसमें तमाम जायरीन को बेहतर से बेहतर सहूलत बताने की कोशिश करेंगे। ఈ యొక్క కాజీపేట దర్గా ఆ రోజు భక్తులందరూ కూడా వస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వరంగల్ జిల్లా ప్రత్యేకత ఎక్కడ కూడా ఏ జరిగినా పర్లేక ఇక్కడ జరిగినా ఇది కాలే కానీ మన దగ్గర ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల వాళ్ళని కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండే విధంగా నిర్వహించే ఈ యొక్క ఉత్సవాలని అందరూ భక్తులు కూడా పాల్గొనాలి. భక్తితో పాటు అందరం కూడా మన संस्कृति सांप्रदायाలను खास दिलचस्पी की वजह से इस साल बहुत से अच्छे काम हुए हैं। जैसा कि यहाँ पर पानी का प्रॉब्लम था, उन्होंने 40 लाख रुपए लगाकर पानी की टाँकी का भी काम में लाया है, रोड का भी काम किया है। पूरे डिपार्टमेंट पुलिस, वाटर वर्क और म्यूनसिपल कॉरपोरेशन अल्हम्दुलिल्लाह सब इंतजाम कंप्लीट हो गए हैं। और दरगाह शरीफ की जानिब से इस साल हम लोग ये 6 दिन में 30,000 लोगों के खाने का इंतज़ाम किया है। 4 तरफ में लंगर चलेगा ताकि आने वाले जायरीन को किसी किस्म की कोई तकलीफ न हो। लंगर का भी एहतमाम है। और जैसा कि राजेंद्र रेड्डी साहब ने कहा कि हिंदू मुसलमानों का मोहब्बत का मरकज़ बनती है दरगाह, इसी तरीके से इस साल हम यहाँ पर एक अहले बैत का पैगाम इंसानियत का नाम एक कॉन्फ्रेंस रख रहे हैं, जिसमें पंजाब से सूफी राज जैन साहब तशरीफ़ ला रहे हैं, उत्तर प्रदेश से लखनऊ से भी लोग आ रहे हैं और दूसरे मंदिर के पुजारियाँ भी यहाँ पर आएंगे। हिंदू मुसलमान की मोहब्बत का जो पैगाम है, आज हिंदुस्तान को जो अमन की ज़रूरत है, मोहब्बत की ज़रूरत है, सलामती की ज़रूरत है, प्रेम की ज़रूरत है, वो चीज़ें आपको इन आस्थानों के इन खानकाहों में देखने को मिलेगी। इंशाल्लाह कल शाम परसों शाम में जो भी कॉन्फ्रेंस है करीब 8 बजे से यहाँ पर शुरू होगी। इसके अंदर दूसरे मज़ाहब जैसे कि हिंदुओं के बड़े पुजारी हो, ब्राह्मण हो और हमारे उलमा గాంధీ భవన్ లో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అజహరుద్దీన్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిలు పాల్గొని మహాత్మా గాంధీ స్వాతంత్ర సమర యోధులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాలను, ఫోటో గ్యాలరీలను నాయకులు తిలకరించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।